సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకునునని తెలుసుకునిడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మనలో ఉన్నటువంటి అతిక్రమములను మనము తొలగించుకోకపోతే మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి ఏం చేసిన వారు? పాపము చేసిన వారగుదురు అంటారు ప్రభు. మనము పాపము చేసిన వారముగా ఉండి దేవుని పాద సన్నిధిలోనికి మనము రాలేము. దేవుని పాద సన్నిధిలోనికి మనము రావాలంటే మనలో ఉన్నటువంటి అతిక్రమములన్నిటినీ తీసివేసుకోవాల్సినటువంటి బాధ్యతను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా ఏం చేయదువు? చచ్చెదవని ప్రభు వాక్యం జ్ఞాపకం చేశాడు. ఈ రోజుల్లో మనలో చాలా మంది ఇది చెప్తే ఇదేంటమ్మా, గర్వము, నీ అతిక్రమము నిన్ను మనుషులు మార్చకపోవచ్చేమో గాని దేవుడు నిన్ను దండిస్తే దాంట్లో తిరుగులేదు. కానీ దేవుడు పైనుండి చూస్తున్నాడు. ఆయన చెప్పే సమయం వచ్చిందంటే నీకు ఛాన్స్ ఇవ్వడు. నీకు ఛాన్స్ ఇవ్వడు. ఏమన్నాడంటే, ఆదాము అవ్వ నువ్వు బయటికి వెళ్ళిపోయి వృక్షఫలం తిన్నాడు. అప్పుడు వరకు వారు కష్టపడుకోకుండానే ఫలాలు తిన్నారు, కష్టపడుకోకుండానే ఆనందం పొందారు. ఎప్పుడైతే దేవుని మాట మీరారో కష్టముతో జీవితాన్ని గడపవలసిన ఆవశ్యకత వారికి ఏర్పడింది. దినదినమున నువ్వు చచ్చెదవు అన్నాడు దేవుడు. దినదినమున వారు చనిపోలేదు, కానీ చనిపోవటానికి పడే బాధలన్నీ కూడా వారు పడినట్లు మనము చరిత్రలో జ్ఞాపకం చేసుకున్నాము.